జైల్లో పెట్టినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయినా, నన్ను చంపేస్తే చచ్చిపోతా. జైలుకి పెడితే మరేమంత అన్నారే, జైలుకి పోలే, కవితక్క జైలుకి పోలే, చంద్రబాబు నాయుడు జైలుకి పోలే. సినిమాలలో చూస్తాం జైలు, ఒరిజినల్గా ఎట్లుందో చూస్తా, దోమలు కొట్టుకుంటా, భజన చేసుకుంటా, ఏమన్నా చేసుకుంటా. అందుకే చెప్తున్నాను, నేను దేనికి భయపడను. అయ్యో పోలీసులు వచ్చారండి, నా మీద కేసు పెట్టారండి, ప్లీజ్ అండి విచారణకు పిలిచారండి అని చెప్పి ప్రతిపక్షాల హెల్ప్ కూడా నేను తీసుకోను. పోతా, ధైర్యంగా విచారణ ఎదుర్కొంటా. ఎస్, బరాబర్ మాట్లాడినా దమ్ములు ఉంటే ఐఏఎస్ అధికారుల ఆస్తులు బయట పెట్టి నన్ను అరెస్ట్ చేయరా భయ్ అని చెప్తా పోలీసులకి. కావాలంటే ఒక్కసారి టెస్ట్ చేసుకోండి, అర్థమైందా? సో నన్ను ఏమైనా చేయాలనుకుంటే మీరు సంపుతేనే కరెక్ట్ అన్న, మీరు సంపుతేనే కరెక్టు. అంతకు మించి జైల్లో పెట్టినా నేను మారా? నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసిన మారా, నన్ను తిరుగుబోతున్నా మారా, నన్ను తాగుబోతున్నా మారా, 10 మందితో తిరుగుతున్నా అని నేను మారా. అంత వీక్ క్యాండిడేట్ నేను కాదు. కానీ ఎవడన్నా అంటే వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి కొట్టి చంపుతా, చంపి ఇగో వాళ్ళని చంపి నన్ను జైలుకి పోతా నేను అనమాని ఇంకోటి ఉండన్నా. సో దయచేసి ఒకటి గమనించాలి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం మహిళా అధికారులను వాడుకున్నారు. ఈ రోజున మహిళా అధికారి ఆత్మహత్య చేసుకోనికి వెళ్ళింది, కానీ నేను ఆత్మహత్య చేసుకోనికి పోను. ఎవడైతే స్టోరీ వేసి ఇన్పుట్ ఇచ్చిండో, లేకపోతే ఆ చైర్మన్ ఎవడో రాయి తీసుకొని నెత్తన వాళ్ళ కొట్టొస్తా.